నమస్తే, వెల్కమ్ టు ఉదయ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మరంగా ఎన్టీఆర్ సామాజిక భద్రత భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. లబ్ధిదారులకు నగదు అందజేసిన రాష్ట్ర మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. తర్లుపాడు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన డీఎల్పీఓ భాగ్యలక్ష్మి. రికార్డులు పరిశీలించిన భాగ్యలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారికి అందజేయనున్న నివేదిక. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రవాహంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు. ఇళ్లకే పరిమితమైన ప్రజలు, బోసిపోయిన రహదారులు. గిద్దలూరు నగర పంచాయతీని సుందరంగా మార్చుకుందామన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. వార్డు మెంబర్లతో జరిగిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ముత్తముల. సామాజిక భద్రత భరోసా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ఈరోజు ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా పెదరావిడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో జోరుగా వర్షం కురుస్తున్న పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబుతో కలిసి పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం ధ్యేయంతో అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 1000 రూపాయలకు పెంచామని, అనంతరం 2000 రూపాయలు చేశామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ను 2000 రూపాయల నుండి 3000 రూపాయలు చేసేందుకు 5 సంవత్సరాల సమయం తీసుకుందని, తమ ప్రభుత్వం 3000 రూపాయల పెన్షన్ను 15 రోజుల్లో 4000 రూపాయలకు పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి 3 నెలల పెంచిన పెన్షన్ 3000 రూపాయలతో కలిపి 7000 రూపాయలని జూలై 1వ తేదీన అందించడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు 3000 నుండి 6000 రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5000 నుండి 10,000 రూపాయలకు, పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడుతూ మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్న వారికి 5,000 నుండి 15,000 రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,91,534 మందికి ఈ రోజు 199 కోట్ల రూపాయలు పెన్షన్ కింద ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 36,581 మందికి గాను 25 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వర్షం వస్తుంది. ముందుగా ఈరోజు ఎందుకు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమందికి సమాచారం ఇచ్చాను. ఇప్పుడు వెళ్ళి ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ చేయబోతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేయబోతా ఉన్నారు. రేపు ఆదివారం సెలవు కావడంతో 1వ తేదీన ఈ సామాజిక భద్రత పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి ఇబ్బంది జరగకూడదు. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖు ఆదివారం రోజు కష్టపడకూడదనే లక్ష్యంతో ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రతా పెన్షన్ని మేము 4,000 చేసిస్తామని చెప్పడం జరిగింది. జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పంపిణీ చేసింది. పెన్షన్లు ప్రకటించినటువంటి తేదీ నుంచే 3 నెలల అరియర్స్ కూడా బకాయిలు కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకి 3,000 ఉన్నటువంటి పెన్షన్ రెట్టింపు చేసి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి, మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇంత గొప్పగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్డీఏ అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో కలిసి ఉన్న ప్రభుత్వం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కసారి తీసుకుంటే రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉంది. అయినప్పటికీ సాహసంగా పెంచిన పరిస్థితులు మేము చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడే ఒక వికలాంగ సోదరుడు పెన్షన్ లబ్ధిదారు చెప్పాడు, ఇది మత్కాపురం జిల్లాని చేయాలన్నారు. మేము ఎన్నికల ముందు చెప్పినట్టుగా తప్పనిగా మాట కట్టుబడి ఉన్నాం. కొంతమంది ఇక్కడ చొక్కాలు చింపేసి మా జిల్లా ప్రకటించమన్నాడు. తర్వాత మా ముఖ్యమంత్రి వద్దంటే ఆగిపోయామన్నారు. అలాగేముండదు, తప్పకుండా చేస్తాం. ఆయన ఇంకొక మాట అడిగాడు, ఇక్కడ
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయమన్నాడు. నేను అడిగా, గత ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి చేశాడు కదయ్యా అని అన్న. అవి బోగస్ అండి అన్నాడు. ఈ అధికారులు కూడా అది బోగస్ అని తేల్చారు. వెలుగొండ ప్రాజెక్టుని ఆ రోజు నుంచి మేమే చెప్పాం, శంకుస్థాపన చేసేది మేమే, పూర్తి చేసేది మేమే అని చెప్పాం. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఈ రెండింటి కూడా పూర్తి చేసి తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి స్వయంగా పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ జరగడంపై ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్లు అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెన్షన్స్ పంపిణీ అనేటువంటిది 1వ తారీఖు నుంచి చేపట్టాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఆదివారం సెలవు, శనివారం రోజే పంపిణీ చేయమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 31వ తారీఖు నాడే ఈ యొక్క పెన్షన్స్ పంపిణీ చరిత్రలో ఒకరోజు ముందు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు పట్టణ మున్సిపాలిటీలో వర్షం పడుతున్నా కూడా ఎవరైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, దివ్యాంగులు కానివ్వండి, వీళ్ళందరికీ ఇంటి వద్దకే పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 95% పెన్షన్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం మాత్రం ఏమాత్రము కాదు. గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ పార్టీ 2000 నుంచి 3000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాల కాలం తీసుకుంటే, ప్రభుత్వం వచ్చిన వెంటనే 3000 రూపాయలు 4000 చేయడమే కాకుండా గత 3 నెలల అరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈరోజు పెన్షన్స్ ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి దిశగా ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. పేదవారికి 3 పూటల 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ల ఓపెన్ కానివ్వండి, లేకపోతే ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలియజేస్తూ మరలా చెప్తా ఉన్నాం, మీరు మంచి చేసేటువంటి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి. మాటలు చెప్పే వాళ్ళని నమ్మవద్దు. చేతులలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత, పవన్ కళ్యాణ్ అభిమానులు, సామాన్య ప్రజలు రక్తదానం చేయాలని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ తెలిపారు. సెప్టెంబర్ 2వ తారీఖున అనగా సోమవారము మన ప్రియతమ నాయకులు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే వ్యవస్థాపకులు మరియు మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మన కుమ్మోలు బస్టాండ్ ఆవరణలో శ్రీ ముత్తుమూల సంజీవ్ రెడ్డి గారు, అలాగే గజలకొండ నారాయణ గారి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం స్టార్ట్ అవుతుంది. అలాగే 11 గంటలకు కేక్ కటింగ్ జరుగుతుంది. 12 గంటలకు డొక్కా సిద్ధమ్మ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే అయినటువంటి ముత్తుమూల అశోక్ రెడ్డి గారు, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ బెల్లంకొండ సాయిబాబా గారు హాజరవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే యువత ఎక్కువ మంది అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మనం రక్తదానం చేయడం వలన గర్భిణీ స్త్రీలకు, తర్వాత వచ్చేసి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారులకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
గత 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తుఫాన్ ప్రభావంతో శనివారం తెల్లవారుజాము నుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షం పడుతోంది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వీధులన్నీ వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. పట్టణంలో ఉన్న ప్రజలు ఇంటికి పరిమితమయ్యారు. ఈదురు గాలులతో పాటు భారీ వర్షం పడితే పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యవసరమైతే తప్ప మిగిలిన సమయంలో ఎవరూ బయటకు తిరగలేదు. మార్కాపురంలో ఒక శనివారం రోజే 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. దీంతో పంటలు వేసుకోవడానికి అనువుగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా వర్షం భారీగా పడి చెరువులు నిండాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒక మోస్తరు జల్లులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు అవసరం తప్పితే ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో సీఎం చంద్రబాబు సైతం ఈ రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వర్షాలు అధికంగా నమోదవుతున్న జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ల పంపిణీ విధానం ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైపాలెం ఇన్ఛార్జ్ గూడూరి రిక్షన్ బాబు ఆదేశాల మేరకు తెల్లవారుజామున జోరు వానను సైతం లేక చేయకుండా ఉదయం 6 గంటల నుండి పుల్లల చెరువు మండలంలో సచివాలయ ఉద్యోగులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ విజయవంతం చేశారు. పెన్షన్ల పంపిణీతో వృద్ధులు మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. వానను సైతం లేక చేయక పెన్షన్ల పంపిణీ చేస్తున్న అధికారులకు కృతజ్ఞత తెలిపారు. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో సచివాలయ ఉద్యోగులు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. మిగిలిన పెన్షన్లు సోమవారం పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మరియు సామాజిక భద్రత భరోసా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సెప్టెంబర్ 1వ తేదీన సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ప్రకాశం జిల్లా దోనకొండలో సచివాలయ సిబ్బంది నేడు ఉదయం 6 గంటలకు జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ పలు ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. మండలంలో 5,674 మందికి పెన్షన్ పంపిణీ నగదు రూపాన 2,40,50,500 రూపాయలు పంపిణీ చేయనున్నట్లు, ఇందులో భాగంగా 4,385 మందికి పంపిణీ చేసినట్లు, 1,289 మందికి పంపిణీ చేయనున్నట్లు తెలియజేస్తూ ఉదయం 4 గంటలకు 85% కంప్లీట్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలంటూ పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎంత వర్షం ఉన్నా పెన్షన్ల పంపిణీ చేసిన ప్రభుత్వ అధికారులకు మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారము 1వ తారీఖు ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే 31వ తారీఖునే ప్రజలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారము గౌరవ కలెక్టర్ గారు అయినటువంటి మన ఒంగోలు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము మనము 31వ తారీఖున పెన్షన్ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం జరిగిందండి. ఉదయం 6 గంటల నుంచే మనము పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో మొత్తంగా 5,674 పెన్షన్స్ గాను ఇప్పటికీ ఇప్పుడు టైము 4 కావస్తుందండి. 10 నిమిషాల తక్కువ 4,380 పెన్షన్లు పంచడం జరిగిందండి. 78% మనము పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఇది ఈరోజు 99% చేయాలని చెప్పేసి గోల్గా పెట్టుకున్నాము. రేపు ఆదివారం అండి, మండే కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మండేకు 100% పంపిణీ కార్యక్రమం కంప్లీట్ చేస్తామండి. డెత్లు మినహాయిస్తే మిగతాదంతా 100% పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. సో ప్రజలందరూ కూడాను ఈరోజు అందరూ పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరూ కూడా అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా సోమవారం 2వ తారీఖున కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా మిగిలిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా ఆ రోజు వచ్చి తీసుకోవాల్సిందే మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు భారీ వర్షం తుఫాన్ కారణంగా భారీ వర్షాలు మండలంలో జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నాయండి. మన మండలం కూడా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటున్నాను.
ప్రకాశం జిల్లా తర్లుపాడులోని మండల అభివృద్ధి కార్యాలయంలో తర్లుపాడు పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై గతంలో పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు మార్కపురం డిఎల్ఓ పిఓ వై భాగ్యవతి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ నిధులు గోల్మాల్పై ఇటీవల కొన్ని పత్రికల్లో ప్రచురితమైన సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు విచారణకు రావడం జరిగిందని, ఈ విచారణలో భాగంగా రికార్డ్స్ పరిశీలించడం జరిగిందని, ఈ తనిఖీకి సంబంధించిన నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ నరసింహులు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఈఓపీ ఆర్డి బాలకృష్ణ, సర్పంచ్ పల్లెపోగు వరాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 24/6/2024 ప్రచురితమైన తర్లుపాడు పంచాయతీ నిధులు గోల్మాల్ మీద గౌరవ డిపిఓ గారు విచారణ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. అందరి నిమిత్తం నేను ఈ దినము ఎంక్వైరీ నిమిత్తము నేను తర్లుపాడు గ్రామ పంచాయతీకి వచ్చి ఉన్నాను. రికార్డులన్నీ నేను పరిశీలించాను. నేను దీని మీద సమగ్రమైన నివేదికను పై అధికారుల దృష్టికి నేను సబ్మిట్ చేస్తాను. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిలర్ల సమావేశానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నగర పంచాయతీ అభివృద్ధిపై సంబంధిత అధికారులు మరియు కౌన్సిలర్లతో మాట్లాడారు. ముఖ్యంగా నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించాలని తెలిపారు. అలాగే తాగునీటి ఎద్దరిని అరికట్టేందుకు చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. నగర పంచాయతీ పరిధిలో మట్టి రోడ్లో ఉన్న ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు వేసేలా చర్యలు తీసుకుంటామని, అలాగే నగర పంచాయతీని పచ్చదనాన్ని పెంపొందిస్తూ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. చెట్లు నగర పంచాయతీ పరిధిలో చాలా తక్కువగా ఉన్నాయని, అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్యతో పాటుగా అధికారులు, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ప్రభుత్వం ముందు రోజు శనివారమే పెన్షన్ నగదు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో అధికారులు సచివాలయ ఉద్యోగస్తులు సిద్ధం చేసి గ్రామాల్లోని గడప గడపకు పంపింది. ఈ పెన్షన్ పంపిణీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 3 తడవలుగా పెన్షన్ పంపిణీ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పంపిణీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని పండుగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జోరు వాన సైతం లెక్క చేయకుండా సచివాలయ సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు తరలివచ్చారు. వారితో పార్టీ శ్రేణులు జతై పెన్షన్ల పంపిణీ నిర్వహించారు. ఎర్రగొండపాలెం పట్టణంలో అయితే వార్డులో పెన్షన్లు అందిస్తున్న సిబ్బందితో ఎంసీఆర్డీఓ ఈదుల రాజశేఖర రెడ్డి, ఎంపీడీఓ చంద్రశేఖర్ పాల్గొని ఆయా వార్డులో ఉండే పార్టీ శ్రేణులను కలుపుకొని వారి వార్డులో పెన్షన్ల పంపిణీ జరిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ మెంబర్ కిషోర్, ముత్తలూరి మల్లికార్జునచారి తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో శుక్ర శనివారాల్లో రాచర్ల మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచర్ల మండల రెవెన్యూ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం, శనివారం అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఆదివారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాచర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల స్థాయి అధికారులు సూచించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో మండల స్థాయి అధికారులు పలు శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 31వ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుండి సచివాలయ ఉద్యోగులు ఆయా వార్డులో వర్షం సైతం లెక్క చేయకుండా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. మార్కాపురం మున్సిపల్ కమిషనర్ కిరణ్, మార్కాపురం మండల ఎంపీడీఓ చంద్ర ఆదేశాల మేరకు మొదటి రోజు
రోజు 99% పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని తెలియజేయడంతో సచివాలయ ఉద్యోగులు తమకు కేటాయించిన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ఆగస్టు 31వ తేదీ పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయలు దివ్యాంగులకు, 6,000 రూపాయలు మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డుల్లో కూటమి నాయకులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోనకొండ తహసీల్దార్ రమాదేవి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దోనకొండ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దొనకొండ మండల ప్రజానీకందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి 3-4 తారీఖుల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువలన శ్రీత జిల్లా కలెక్టర్ ఒంగోలు వారి ఆదేశముల మేరకు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తిన యెడల తెలియజేసుకున్నట్టుకు దొనకొండ తహసీల్దార్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జూనియర్ రెసిడెంట్స్ను, విఆర్ఓస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నెంబర్లు కూడా మేము మీకు పేపర్ల ద్వారా ప్రకటిస్తాము. మరియు విఆర్ఓలను, విఆర్ఎల్ను కూడా వాళ్ళ గ్రామాల్లోనే ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిందిగా ఆదేశములు జారీ చేసి ఉన్నాము. ఎవరైనా ప్రజలు పాతబడిన ఇళ్లలో ఉండడం కానీ, ఆ పట్టాలు కట్టుకుని ఇళ్లలో ఉన్న వాళ్ళు కానీ వెంబడే ఈ 3 రోజులు సురక్షిత ప్రాంతాలకు, అంటే పక్కనే ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్కి కానీ అక్కడికి వాళ్ళని చేర్చే విధంగా విఆర్ఓలకు, విఆర్ఎల్కు కూడా తగిన ఆదేశములు జారీ చేసి ఉన్నాము. మరియు మండల ప్రజలు కూడా మనకు కొచ్చెర్లకోట దగ్గర, తర్వాత తెల్లబాడు దగ్గర ఆ చెప్టాల మీద ఈ ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు పారే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. కనుక ఈ చెప్టాల మీద నీరు ప్రవహించేటప్పుడు పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, బైకు మీద వెళ్ళే వాళ్ళు కానీ, ఎటువంటి వాళ్ళు కానీ ఈ చెప్టాలు దాటకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. తర్వాత ఎక్కడైనా కరెంటు పోల్స్ పడిపోయినా కూడా వెంబడే తగిన సంబంధిత శాఖ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఎక్కడైనా చెట్లు ఈ వర్షం వల్ల పడిన కూడా ఆ సమాచారం కూడా కార్యాలయానికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మండల ప్రజలందరూ ఈ భారీ వర్షాలు పడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. జోరు వానను సైతం లెక్క చేయక ఉదయం 6 గంటల నుండి ప్రకాశం జిల్లా పొదిలిలో సచివాలయ ఉద్యోగులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ విజయవంతం చేశారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో 31వ తేదీన పెన్షన్ల పంపిణీ జరగాలని ప్రభుత్వం ఆదేశించడంతో అటు ఉద్యోగులు, ఇటు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ జరిగింది. పెన్షన్ల పంపిణీతో వృద్ధుల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. వానను సైతం లెక్క చేయక పెన్షన్ల పంపిణీ చేస్తున్న అధికారులకు కృతజ్ఞత తెలిపారు. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో సచివాలయ ఉద్యోగులు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. మిగిలిన పెన్షన్లు సోమవారం పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం నుండి వర్షం పడుతున్న సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగులు నిర్వహించి ప్రజలకు అందజేశారు. ప్రకాశం జిల్లా కుమరోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఈ రోజు అందజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉదయం నుండి వర్షం పడుతున్న పెన్షన్ల పంపిణీ మాత్రం కొనసాగించారు. సచివాలయ ఉద్యోగులు గొడుగులతో లబ్ధిదారుల వద్దకు చేరి వారికి పెన్షన్లు అందజేశారు. పెన్షన్లు పంపిణీ చేస్తున్న సచివాలయ ఉద్యోగుల వద్ద నగదు భద్రత కోసం పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించారు. కొమరోల్లో కానిస్టేబుల్ నాగేశ్వరరావు, శివరాం సచివాలయ ఉద్యోగులతో పాటు తిరుగుతూ విధులు నిర్వహించారు. ఇదిలా ఉండగా గ్రామాల్లో సైతం సచివాలయ ఉద్యోగస్తులు పెన్షన్ల పంపిణీకి తెల్లవారుజాము నుండి సిద్ధం కాక అనేక గ్రామాల్లో వృద్ధులకు వేలి ముద్రలు పడక, ముఖాలు పడక, పాత స్కానర్ల వల్ల వాటి ఛార్జింగ్ నిలబడక, ఇంటర్నెట్లు సరిగా అందక గంటల తరబడి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులకు కొత్త స్కానర్లను ప్రభుత్వం అందించాలని వారు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని మట్టి మిద్దె ముందు భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె నీటిలో నానిపోయి ఒక్కసారిగా కూలిపోయింది. మట్టి మిద్దె ముందు భాగం కూలిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మట్టి మిద్దె ముందు భాగం కూలి ముందు ఉన్న విద్యుత్ తీగల మీద పడడంతో విద్యుత్ తీగలు విరిగాయి. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ భవనంలో ఒక ఫోటో స్టూడియో నడుపుతున్నట్లుగా మట్టి మిద్దె యజమాని తెలిపారు.
రాష్ట్ర ప్రధాన రహదారిలో చిన్నపాటి గుంత వ్యక్తి ప్రాణాలు పోయేదాకా వదలలేదు. ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం పుణ్యాన ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ప్రకాశం జిల్లా కొమరోలులోని డ్రీమ్ రెస్టారెంట్ సమీపంలో రాష్ట్ర ప్రధాన రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగుంట గ్రామానికి చెందిన మహబూబ్ బాషా అలియాస్ బుల్లెట్ బాషా కొమరోలు నుండి నల్లగుంటకు వెళ్తుండగా రాత్రి మబ్బులో కనపడక ఈ గుంతలో బండి దిగి అదుపు తప్పి రోడ్డుపై పడి అతని తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగిన విషయం తెలిసిందే. 108లో గిద్దలూరుకు అక్కడ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో నంద్యాలకు తరలించి వైద్యం అందించినా ఫలితం లేకపోవడంతో ఈరోజు తెల్లవారుజామున మృత్యువాత పడ్డాడు. ఇతని వయసు 30 సంవత్సరాలు కాగా ఇతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇతను రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వాళ్ళ కుటుంబం వీధిన పడింది. ఇలాంటి గుంతలపై ఎన్నోసార్లు మీడియాలో కథనాలు వచ్చినా ఇక్కడ కూడా ఆర్ఎండ్బి అధికారులు స్పందించకపోవడమే ఈ మరణానికి కూడా కారణమని కొమరోలు మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ఆవులమంద సబ్స్టేషన్ పరిధిలోని కల్లూరు గ్రామంలో డిష్ ఫ్లాష్ ఫెయిల్ అవడంతో రాత్రంతా పడమర కాశీపురం కల్లూరు గ్రామాల్లో విద్యుత్ లేక అంధకారం నిండిపోయింది. ఒకవైపు రాత్రంతా వర్షం, మరోవైపు అంధకారంతో 2 గ్రామాల ప్రజలు అల్లాడిపోయారు. రాత్రంతా దోమకాటు, ఫ్యాన్ లేకపోవడంతో నిద్ర పట్టదు. ఫోన్లకు ఛార్జింగ్ లేక నీటి కోసం మోటార్లు పనిచేయదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది తెలుసుకున్న విద్యుత్ ఏఈ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తమ సిబ్బందితో రిపేర్ కావాల్సిన చర్యలు చేపట్టి ఉదయాన్నే సరిచేసి 2 గ్రామాలకు విద్యుత్ సరఫరా అందలేక చేయడంతో ప్రజలు మోటార్లు వేసుకుని మంచినీటిని పట్టుకుని తమకు వెంటనే విద్యుత్ సరఫరా అందించిన కురిచేడు విద్యుత్ ఏఈ సుబ్బారెడ్డికి, తమ సిబ్బందికి కల్లూరు, పడమర కాశీపురం గ్రామాల ప్రజలు కృతజ్ఞత తెలిపారు. ప్రకాశం జిల్లా కంభం గ్రామ పంచాయతీలో జూరువాన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు అత్యర్థాదా పాల్గొని పెన్షన్ నగదు అందజేశారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి ఆదేశానుసారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ నాయకులు అత్యర్థాదా మరియు మైనార్టీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి పినాగూర్ అలీఖాన్ ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. జమ్మూ మసీద్ సెంటర్ లో రిక్షా కార్మికుడికి దగ్గరికి వెళ్లి పెన్షన్ అందించడం జరిగింది. 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో కష్టకాలంలో ఉన్న టైంలో వృద్ధాప్య పెన్షన్ అందుకోవడం తనకెంతో ఊరటను కలిగించిందని పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో 2 రోజుల నుండి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి బాగులు, వంకలు పొంగి పొర్లుతూ కుంటలు, చెరువులు నీటితో జలకలను సంతరించుకున్నాయి. నేటి ఉదయం నుండి ముసురు కొనసాగడంతో త్రిపురాంతకంలో వ్యాపార సముదాయాల వెలువెలపోయాయి. వాహన చోదకులు, చిన్నపాటి కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకుల వ్యాపారాలు ఇబ్బందులు పడ్డారు. తుఫాను ఉందని తెలిసి కూడా ప్రభుత్వం కలెక్టర్ పాఠశాలకు సెలవు ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వర్ష ప్రభావం తగ్గే సూచన లేకపోవడంతో మధ్యాహ్నం సమయానికి త్రిపురాంతకం మండల కేంద్రంలో విద్యార్థులకు సెలవు ప్రకటించగా ఆ వర్షంలోని విద్యార్థులు తడుచుకుంటూ వెనుక ఉన్న పుస్తకాల బ్యాగును సరిచేసుకుంటూ జాగ్రత్తగా ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నారులు వర్షానికి సైతం తన చదువుకున్న పుస్తకాలను జాగ్రత్త పరుచుకుంటూ వర్షంలో నడుచుకుంటూ వస్తున్న పోయినాన్ని చూసి చూపర్లు చెల్లించిపోయారు. వర్షం ముందని ముందుగానే సెలవు ప్రకటించి ఉంటే విద్యార్థులకు వర్షం ఉండి ఈ తిప్పలు తప్పేవి కాదా అని భావించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం అపరిశుభ్రంగా నెలకొంది. ఆర్టీసీ డిపో ఆవరణంలో వర్షపు నీరు చేరి దోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు డిపో ఆవరణం పూర్తిగా నీట నిండిపోయింది. ప్రాంగణంలోని నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పాచి పట్టి దుర్గంధం వెదజల్లుతోంది. ఆర్టీసీ ప్రాంగణంలో పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఫ్లాట్లోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడంతో గుత్తేదారులు డ్రమ్ములతో నీటి పెట్టుకుని మరుగుదొడ్ల నిర్వహణ చేపడుతున్నారు. ఆర్టీసీ ప్రాంగణం ఆవరణంలో నీటితో నిండిపోవడంతో రాత్రి వేళ ప్లాట్ఫామ్పై దోమల ప్రయాణికుల్ని వెంటాడుతోంది. ఆర్టీసీ డిపో అధికారులు డిపో ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ డిపో ముందు వర్షాకాలంలో వర్షపు నీళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్లాట్ఫామ్లోకి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళ చీకటిమయంగా మారుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడడంతో పాటు ప్లాట్ఫామ్పై ఉన్న నీటి ఎద్దడి తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నా పేరు ఆవులయ్య, స్థానిక పట్టణ నివాసిని. గిద్దలూరు ఆర్టీసీ డిపో 1977లో ప్రారంభించారు. దాదాపు ఇప్పుడు ప్రారంభించి 47 సంవత్సరాలు అవుతుంది. మరి ప్రారంభించినదే తప్ప దానికి సంబంధించిన మౌలిక సౌకర్యాలకు సంబంధించిన నిధులు కేటాయించలేదు. దాదాపు 47 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి డిపో అప్పుడున్నటువంటి జనాభా, అప్పుడున్నటువంటి బస్సులు సంఖ్య, ప్రయాణం ఇవన్నీ చూసుకుంటే ప్రజెంట్ బాగా పెరిగింది. రెండవది మున్సిపాలిటీ రూపాంతరం చెందింది గిద్దలూరు. మరి మున్సిపాలిటీ రూపాంతరం చెందిన తర్వాత జిల్లాకి చివరగా ఉన్నటువంటి డిపోకి మౌలిక సౌకర్యాలు చూపించడంలో
గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతుందనే విషయం కనపడతా ఉంది. ప్రధానంగా ఆర్టీసీ డిపో చుట్టూ ఏదైతే ఉందో పరిసరాలు, ఆర్టీసీ డిపోలో ఉన్న పరిసరాలు అయితే గ్యారేజ్ దగ్గర కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, చిన్న చిన్న గుంతలు పడి చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలబడతా ఉంది. రెండవది ప్రయాణికులు పార్కింగ్ ప్లేస్ నిలుపుకోనికి సరైనటువంటి సౌకర్యాలు లేవు. 3 బాత్రూమ్లకు సంబంధించినటువంటి టాయిలెట్స్కి సంబంధించినటువంటి కూడా అవి పరిశుభ్రంగా లేవు. నీళ్లు కూడా డ్రమ్ములతోనే పెట్టుకొని పోయాల్సి వస్తుంది. నిర్వాహకురాల్ని ఏంటమ్మా డ్రమ్ములతో పెడుతున్నాం అని చెప్పేసి అడిగితే దాదాపు ఆర్టీసీలో డిపోలో ఉన్నటువంటి బోరు చెడిపోయి 2 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్న నిర్వాహకురాలు చెప్తున్నారు. మరి టాయిలెట్స్కు సంబంధించి నీళ్ళు ఎలా వాడుతున్నారంటే మోసుకొని వచ్చి డ్రమ్ములతోటి కొని మేము నడుపుతున్నామని చెప్పేసి నిర్వాహకురాలు కూడా చెప్తా ఉంది. అక్కడికి టాయిలెట్స్ శుభ్రం లేవు. రెండవది అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా గతంలో కట్టినటువంటి టాయిలెట్స్ దాదాపు 47 సంవత్సరాల క్రితం కట్టినటువంటి టాయిలెట్సే. అందుకని అవి కూడా మరమ్మతులకు గురయ్యి లోగో పెచ్చులు ఊడిపోవడం, పగిలిపోవడము, ఆ టాయిలెట్స్ సంబంధించిన లోకి కుంగిపోవడము, దాని ద్వారా దుర్వాసన కొట్టేటువంటి అవకాశం కూడా ఉంది. దుర్వాసన వస్తుంది. అందుకని ఆర్టీసీ డిపో డెవలప్మెంట్కు, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఆర్టీసీని డెవలప్ చేయాలా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.